పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. ఈ నెల 26వ తేదీన జరగనున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అమరావతిలోని అమరేర్ లింగేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో సునీల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గురువారం పిఎస్ న్యూస్తో మాట్లాడుతూ శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానం, అమరావతి గ్రామం, పల్నాడు జిల్లా. స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 23/2/2025 నుండి 4/3/2025 వరకు జరుగుతాయండి. ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పుకునేది మనం 26/2/2025 ఆ రోజు మహాశివరాత్రి పర్వదినంగా పరిగణించబడుతుంది. అలాగే వచ్చేసి 27/2/2025 ఆ రోజు స్వామివారి దివ్య రథోత్సవం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్లో భాగంగా మేము వివిధ శాఖల వారితో ఇప్పటికే 2 సార్లు సమన్వయ సమావేశాలు నిర్వహించి ఉన్నాము. సదరు సమావేశాలన్నిటికీ కూడా ఆర్డీఓ గారు అధ్యక్షత వహించారు. దీనిలో అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని శాఖల వారు పాల్గొని ఎవరెవరి నుంచి ఎలాంటి సహాయ సహకారాలు భక్తులకు అందించాలనేది అన్ని ఏర్పాట్ల గురించి చర్చించి ఉన్నాము. సుమారుగా 25,000 మంది భక్తులు మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి దర్శనం చేసుకుంటారని ఒక అంచనా ఉంది. ఈ 25,000 మంది భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకునేట్లుగా, స్వామివారి యొక్క సేవ చేసుకోవడానికి, అలాగే అభిషేకాల కార్యక్రమాలు కానీ వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేసి ఉన్నాము. ముఖ్యంగా దేవస్థానానికి వచ్చే భక్తులందరూ కూడా నదీ స్నానం చేయడానికి ఇష్టపడతారు. నదిలో ఎటువంటి కూడా ఇబ్బందులు లేకుండా బారికేట్లు లాంటివి ఏర్పాటు చేస్తున్నాము. ముసలి వృద్ధులు అలాగే పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా జల్లు స్నానం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. నది దగ్గర ముఖ్యంగా భక్తులకి తెలియచేయింది ఏమనగా కొద్దిగా నీరు జారటానికి అవకాశం ఉంటుంది. పోలీసు వారి సూచనలు తీసుకుంటూ నదీ స్నానాలు జాగ్రత్తగా చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము. ఈ దర్శనానికి వచ్చిన భక్తులు అందరూ కూడా క్యూ లైన్లో ఎలాంటి ఎండ తగలకుండా కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. పందిళ్ళు లాంటివి ఏర్పాటు చేసి ఉన్నాము. ప్రతి క్యూ లైన్లో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మజ్జిగ, వాటరు సప్లై చేస్తూ ఉన్నాము నిరంతరం కూడా. అలాగే దేవస్థానం నందు సుమారుగా 3,000 మందికి అన్నదానం ఏర్పాటు చేసి ఉన్నాము. ప్రసాదాలు కూడా నిరంతరము కూడా ఉచిత ప్రసాదం అందజేయటం జరుగుతుంది. భక్తులందరికీ తెలియచేయండి ఏమనగా స్వామివారి దర్శనంకి వచ్చిన వారు ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపా కటాక్షానికి పాల్గొనవలసిందిగా తెలియచేయుచున్నాను. 26/2/2025 మన మహాశివరాత్రి పర్వదినంగా పరిగణిస్తాము. ఆ రోజు ఉదయం 5 గంటల నుండి కూడా స్వామివారి దర్శనార్థం భక్తులంతా విచ్చేస్తారని చెప్పి ఒక అంచనా ఉంది. వాళ్ళందరికీ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేసి ఉన్నాము. అభిషేకంలో పాల్గొనదలిచిన భక్తులందరూ కూడా ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అభిషేక కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు దేవస్థానం అంతర్గతంగా జరిగే కొన్ని కార్యక్రమాల వల్ల దేవస్థానం మూసివేయబడుతుంది. మళ్ళీ 5 గంటలకు దర్శనం కల్పించబడుతుంది. 5 గంటల నుంచి 12 గంటల వరకు కూడా స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 27/2/2025 ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ కళ్యాణంలో పాల్గొనడానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వేడివేడిగా పాలు, అల్పాహారం కూడా మేము ఏర్పాటు చేయుచున్నాము. అలాగే 27/2/2025 సాయంత్రం 4 గంటలకు స్వామివారి దివ్య రథోత్సవం జరుగుతుంది. దీనికి అశేషంగా భక్తులు వస్తారని చెప్పి ఒక అంచనా ఉంది. భక్తులు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుమారుగా 400 మంది పోలీసు వారి సహాయంతో భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా చర్యలు తీసుకుంటున్నాము. మహాశివరాత్రి పర్వదినంగా భక్తులందరూ కూడా జాగారం చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఈ జాగారంలో వారికి కాలక్షేప కార్యక్రమాలు అనేకం ఏర్పాటు చేసిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, అనేక వాయిద్య కళాకారులు, అలాగే కొన్ని చిన్న చిన్న నాటికలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. భక్తులందరూ వాటిని చూసి ఎంతో సంతోషించాలని చెప్పి కోరుకుంటున్నాము.
అలాగే స్వామివారి ఎదుర్కోలాట ఉత్సవం కూడా ఈ జాగారం సందర్భంగా జరుగుతుంది. దానిలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని ఎంతో సంతోషించాల్సిందిగా కోరుచున్నాం.